ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు అత్యంత సన్నిహితుడైన నేలకొండపల్లి మండల రాజేశ్వరపురం మామిడి తోటలోని గెస్ట్ హౌస్ వేదికగా ఖమ్మం కీలక నేతల ఫోన్లు నెంబర్లు ట్యాపింగ్ జరిగినట్లు స్పష్టం చేశారు. ఇందులో మాజీ మంత్రి, మాజీ డీసీపీ, డీఎస్పీ, సీఐ స్థాయి అధికారుల పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. మాజీ మంత్రి సంస్థలో పనిచేసే వ్యక్తి రాజేశ్వరంపురంలోని గెస్ట్ హౌస్ వేదికగా ఈ తంతు జరిపినట్లు స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు, పట్టి విక్రమార్కలతో పాటు ఎమ్మెల్సీ, కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తి నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ట్యాపింగ్ ప్రజా సంఘాలు, కాంట్రాక్టులు, జర్నలిస్టులు, కమ్యూనిస్టులకు సైతం వదలకుండా ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖమ్మం అగ్ర నాయకుల్లో కలవరం కలిగిస్తుంది. అయితే ఇక లోతుగా ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగే అవకాశం ఉండడంతో ఎవరికి ఉచ్చుబిగే అవకాశం ఉందనేది ఆందోళన మొదలైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ సంచలనాత్మక విషయాల అంశాలను బయటకు వెల్లడించారు. ఇక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అత్యంత సన్నిహితులైన నేలకొండపల్లి మండలం రాజేశ్వరం మామిడి తోటలోని గెస్ట్ హౌస్ వేదికగా ఖమ్మం కీలక నేతల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇందులో మాజీ మంత్రి, మాజీ డీసీపీ, డీఎస్పీ, సీఐ స్థాయి అధికారుల పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. మాజీ మంత్రి సంస్థలో పనిచేసే వ్యక్తి రాజేశ్వరంపురంలోని గెస్ట్ హౌస్ వేదికగా ఈ తంతు జరిపినట్లు స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు, పట్టి విక్రమార్కలతో పాటు ఎమ్మెల్సీ, కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తి నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ట్యాపింగ్ ప్రజా సంఘాలు, కాంట్రాక్టర్లు, జర్నలిస్టులు, కమ్యూనిస్టులను సైతం వదలకుండా ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖమ్మం అగ్ర నాయకుల కలవరం కలిగిస్తుంది. లోతుగా ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగే అవకాశం ఉండడంతో ఎవరికి ఉచ్చుబిగే అవకాశం ఉందనేది ఆందోళన మొదలైంది.